your praise keeps overflowing. దేవా, ఒకప్పుడు నేను అట్లుండేదాన్ని, ఒకప్పుడు నేను అట్లుండేవాడిని, కానీ ఈరోజు ఎంత హెచ్చించావు. అందుకని తను కన్నీటితోటి ఆయన పాదాలు తుడుస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి మండిందంట. ఈరోజు చూస్తున్నాం కదా, ఆరాధిస్తే మండిందంట. షీ వాజ్ డూయింగ్ వర్షిప్. డోంట్ యూ థింక్ దట్ ఈస్ వర్షిప్? ఇజన్ దట్ వర్షిప్? తనకి ఏదైతే అతి విలువైనదో అది ఆయన పాదాల దగ్గర పడేసింది, పగలగొట్టి అదంతా ఆయన పాదాలని అంటిస్తుందంట. And she was worshipping him. She was crying. She was wiping his feet with her hair. తన జుట్టుతోటి తన పాదాలు తుడుస్తుంటే వచ్చాడు యూదా ఇస్కరియోతు. ఏమన్నాడు? ఇంత విలువైనది అవసరమా? ఇది బీదలకి ఇవ్వచ్చు కదా. ఈరోజు మనకి చెప్తున్నట్టు, అది మీరు చేయొచ్చు కదా, అట్లా చేయొచ్చు కదా, బీదలకి ఇవ్వచ్చు కదా, ఇక్కడికి అపేద సేవకులకి ఇవ్వచ్చు అని పలుమాటలు అంటారు కదా. బట్ గాడ్ ఇస్ సెయింగ్, ఆవిడని నేను ఎంత పాపపు స్థితిని విడిపించానో తనకి తెలుసు కాబట్టి షీ ఈజ్ వర్షిపింగ్. లెట్ హర్ డూ అన్నాడు. ఆమెన్. అందుకని మీరేం మాట్లాడకండి. గాడ్ విల్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. తనే మాట్లాడిందండి. తను మాట్లాడిందా? షీ వాజ్ గోయింగ్ ఆన్ వర్షిపింగ్ హిమ్. She was going on doing what she was supposed to do. When God intervenes, he will shut every mouth. Amen. దేవుడు జోక్యం చేసుకుంటే ప్రతి నోరు మూయాల్సిందే. అది మన బాధ్యత కాదు. నువ్వు వర్షిప్ చేస్తూ ఉండు, నువ్వు ఆరాధిస్తూ ఉండు, నువ్వు పూజిస్తూ ఉండు. యు మేక్ ద ఇన్వెస్ట్మెంట్ వెన్ ఇట్ ఈస్ ద రైట్ టైం. ప్రతి ఒక్కటి తెల్ల తేటగా కనపడుతుంది. ఏం చెప్పనక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు.